హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. మనందరికీ తెలుసు, రాహుల్ గాంధీ ఎలక్షన్ కమిషన్ పైన ఏ రేంజ్ లో యుద్ధం చేస్తూ ఉన్నాడో అనేసి. రాహుల్ గాంధీ దగ్గర పూర్తి సమాచారం, ఎలక్షన్ కమిషన్ ఎలా ప్రజల్ని మోసం చేస్తుంది, ఎలా ఓట్లు దండుకుంటుంది, ఎలా దాని ద్వారా లాభం పొందుతుంది, దీని వెనుక నడిపిస్తుంది మోడీయే అంటూ రాహుల్ గాంధీ దగ్గర పూర్తి స్థాయి సమాచారం ఉందంటూ వార్తలు కూడా వస్తున్నాయి. రాహుల్ గాంధీ గారు స్వయంగా చెప్పిన విషయం ఏంటంటే, ఎలక్షన్ కమిషన్ చేస్తున్నటువంటి దారుణాలు, ప్రతి 6 లక్షల ఓటర్లలో 1,50,000 ఫేక్ ఓట్లు వచ్చినాయి అంటూ రాహుల్ గాంధీ గారు చెప్పడం జరిగింది. అంటే ప్రతి 6 లక్షల ఓటర్లో 1,50,000 ఫేక్ ఓట్లు అంటే 6 కోట్ల జనాభా ఉంది ఆంధ్రప్రదేశ్ లో అనుకుంటే, దగ్గర దగ్గర 1 కోటి ఓట్లు ఫ్రీగా ఎవరు బీజేపీతో పొత్తులో ఉన్నవారికి పడ్డట్టు. అంటే 6 లక్షల ఓట్లలో 1,50,000 ఓట్లు వీళ్ళు యాడ్ చేసినవే అంటూ ఆయన చెప్పడం జరిగింది. సో ఈ క్రమంలో మాట్లాడుతూ రాహుల్ గాంధీ క్లియర్ గా ఒక 4-5 రోజుల్లో ఒక ప్రెస్ మీట్ పెట్టి ఎలక్షన్ కమిషన్ సంబంధించినటువంటి ఆధారాలు, పూర్తి 100% యాక్యురేట్ ఆధారాలతో మాట్లాడబోతున్నానంటూ మొన్న ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరిగింది. అయితే ఆ ప్రెస్ మీట్ రేపా ఎల్లుండా అనేది తెలుస్తూ ఉంది, రేపో ఎల్లుండా ఉండబోతుందని. అయితే అసలు విషయం ఇక్కడ, రాహుల్ గాంధీ ఎప్పుడు మాట్లాడినా మహారాష్ట్రలో జరిగింది, బీహార్లో జరుగుతుంది, ఇప్పుడు కొన్ని ప్రాంతాల్లో జరిగింది, ఇలాగే రిగ్గింగ్ చేశారు, ఓట్లు మార్చారని చెప్తున్నారు. కానీ అసలు అన్యాయం అయిపోయిన ఆంధ్రప్రదేశ్ గురించి ఇప్పటి వరకు రాహుల్ గాంధీ ఎందుకు మాట్లాడట్లేదు అంటే నాకు అర్థం కాని విషయం ఏంటంటే, నిజంగా ఓట్లు గల్లంతైన విషయంలో ఫైట్ చేయాలంటే జగన్మోహన్ రెడ్డి కన్నా గట్టి వ్యక్తి ఇంకొకరు లేడు, అవునా కదా? ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి గారికి జరిగిన అన్యాయాన్ని నిలదీస్తే 53 లక్షల ఓట్లు ఎక్కడి నుంచి వచ్చాయి అని కనుక గట్టిగా కలిసి పోరాడితే, నిజం చెప్పాలంటే ఎంత బలమైనటువంటి ఉద్యమం అవుతుందో అందరికీ తెలుసు. అయినప్పటికీ కూడా రాహుల్ గాంధీ ఇప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్ కు జరిగిన అన్యాయాన్ని ఒక్కసారి కూడా ప్రస్తావించకపోవడం ఇక్కడ అందరినీ ఆలోచింపజేస్తుంది. అయితే రాహుల్ గాంధీ యొక్క యోచన ఏంటంటే, వాళ్ళ సోనియా గాంధీకి ఎదురు తిరిగిన వ్యక్తుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ప్రథముడు. సో జగన్మోహన్ రెడ్డి గారి పేరు, ఆంధ్రప్రదేశ్ పేరు ఎత్తడం ఆయనకి ఇష్టం లేదు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ లో కూడా టీడీపీ తోటి రాహుల్ గాంధీకి కొద్ది కనెక్షన్స్ ఉన్నాయి అనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల, వైఎస్ షర్మిల రాహుల్ గాంధీతో టైఅప్ అయింది. ఈ షర్మిల మళ్ళీ టీడీపీతో టైఅప్ అయింది. సో ఈ టీడీపీతో షర్మిల టైఅప్ అయింది, అటు రాహుల్ గాంధీతో టైఅప్ అయింది. ఆంధ్రప్రదేశ్ లో జరిగిన ఈవీఎం మ్యానుఫ్యాక్చరింగ్ కానీ, ఈవీఎం ట్యాంపరింగ్ కానీ, ఈవీఎం జరిగిన అన్యాయాలు కానీ మాట్లాడితే ఇక్కడ టీడీపీతో వాళ్ళకు ఉన్నటువంటి అన్యోన్య దాంపత్యం విడిపోతుందంటూ వాళ్ళు ఫీల్ అవుతున్నట్టుగా తెలుస్తుంది. అంటే ఇప్పుడు షర్మిలాని అపోజ్ చేయాలి, టీడీపీని అపోజ్ చేయాలి, ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడితే జగన్మోహన్ రెడ్డిని వెనకేసుకురావాలంటే సోనియా గాంధీ పూర్తి స్థాయిలో ఎదురు తిరిగిన వ్యక్తి, గట్టిగా నిలబడి ఆంధ్రాలో కాంగ్రెస్ లేకుండా భూస్థాపితం చేయగలిగినటువంటి వ్యక్తి ఎవరంటే జగన్మోహన్ రెడ్డి. సో జగన్మోహన్ రెడ్డి గారి పైన స్వతహాగా రాహుల్ గాంధీకి ఉన్నటువంటి కక్ష, లోపల ఉన్నటువంటి ఒక విషయం వల్ల ఆయన మాట్లాడతా లేదా అంటే చాలా మంది అవుననే అంటున్నారు. ఏది ఏమైనప్పటికీ ఈవీఎంలో నిజంగా గోల్మాల్ జరిగి 2024 ఎలక్షన్స్ లో కనుక 100% తప్పులు ఉన్నాయంటూ ఎన్ని కేసులు పడ్డాయో ఈసీ పైన మనందరికీ తెలుసు. ఈసీ కూడా ఇప్పుడు అందరికీ ఫోన్ చేసి బతిమలాడుకునే పరిస్థితి ఏర్పడింది. దయచేసి అలా చేయకండి, అలా చేస్తే మా జాబులు వెళ్ళిపోతాయి, ఆ కేసులు వెనక్కి తీసుకోండి అని కుక్కలాగా బతిమలాడుతుందంట అందరండి. రీజన్ ఏంటంటే, చాలా మంది దీంట్లో ఉన్న ఆధారాలను తీసుకొచ్చి ముందు నిలబెట్టి మాట్లాడుతూ ఉన్నారు. ఆ మాట్లాడినప్పుడు ఆ విషయం ప్రజల్లోకి క్లియర్ గా వెళ్తుంది. 2024 ఎలక్షన్ లో జరిగిన ప్రతి ఒక్క అన్యాయాన్ని నిలదీస్తూ ఉన్నారు. కాబట్టి ఆ నిలదీయటం వల్ల ఎలక్షన్ కమిషన్ కు ఉన్నటువంటి సర్వోన్నత శక్తులు మొత్తం పోతాయి. దాన్ని ఎవడూ నమ్మడు. రాబోయే రోజుల్లో కేవలం బ్యాలెట్ బాక్సులకి వెళ్తారు. కానీ ఇక్కడ అర్థం కాని విషయం ఏంటంటే, ఇంత డెవలప్డ్ కంట్రీలో ఒక సిమ్ కార్డు కోసమే బయోమెట్రిక్ పద్ధతిని వాడే మనం, అంటే ఫింగర్ వేసి ఈ సిమ్ కార్డు తీసుకోవాలి. అటువంటిప్పుడు అంతెంత ఈజీగా ఆధార్ కార్డ్ అయినా, బ్యాంక్ అకౌంట్ అయినా, లేదు ఒక సిమ్ కార్డ్ తీసుకోవాలన్నా నువ్వు ఫింగర్ పెట్టి నీ డేటాని, ఫింగర్ యాక్సెస్ ని అమ్మేస్తూ ఉన్నావు. అటువంటిప్పుడు ఓట్లు వేసే దగ్గర కూడా ఈ బయోమెట్రిక్ సిస్టమ్ ని ఎందుకు మనం డెవలప్ చేయకూడదు అనే విషయం ఎవరికి అర్థం కావట్లేదు. ఒకవేళ అర్థమైనా కూడా
అలా బయోమెట్రిక్ ద్వారా వేస్తే చాలా అంటే చాలా ఓట్లు గల్లంతైపోతాయి అన్న విషయం తెలిసి బీజేపీ గవర్నమెంట్ వీళ్ళంతా బయోమెట్రిక్ సిస్టమ్ ని ఓట్లలో తీసుకురాకుండా ఇలా ఈవీఎం మ్యానుఫ్యాక్చర్ చేసే కంపెనీలో వాళ్ళని పెట్టుకుని ఈవీఎంస్ ట్యాంపర్ చేసుకుంటూ అదేవిధంగా బ్యాలెట్ బాక్స్ అయితే రిగ్గింగ్లు చేసుకుంటూ నానా విధాలుగా భయభ్రాంతులకు గురి చేస్తూ ప్రజల్ని ఎవరైనా ఎదురు తిరిగి మాట్లాడితే వాళ్ళపైన విచ్చలవిడిగా కేసులు పెట్టుకుంటూ అంతెందుకు ఇప్పుడు బీహార్ ఎలక్షన్స్ చూసుకోండి, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అనేసి ఒక వెళ్ళి అక్కడ ఓటర్లు ఎక్కువ మంది ఉన్నారు అది ఇది అంటూ సుప్రీంకోర్టు దగ్గర కూడా నమ్మబలికి వాళ్ళని తీసుకెళ్లి అక్కడ దగ్గర 1 కోటి ఓట్లు తీసేశారు. ఆ 1 కోటి ఓట్లు తీసేసే దాంట్లో హైలైట్ ఏంటంటే ఎవరైతే అక్కడ మీకు ఇప్పుడు చెప్తే ఆశ్చర్యపోతారు మీరు, ఇది మామూలు విషయం కూడా కాదు, లాలూ ప్రసాద్ యాదవ్ కొడుకు, ఆయన ఓటే గల్లంత అయిపోయింది. ఇక్కడ ద ఈసీఎస్ కట్ మై నేమ్ ఫ్రమ్ ద ఓటర్ లిస్ట్, హౌ విల్ ఐ ఓట్ అండ్ కంటెస్ట్ ఇన్ ఎలక్షన్స్ అంట. లైవ్ లో ఆయన వీడియో పెట్టి అందరికి చూపిస్తున్నాడు. ఒకసారి కింద ప్లే చేస్తా చూడండి. यही है ना मेरा, ये एप्लीकेशन है, मेरा भी नहीं है. हम चुनाव कैसे लड़ेंगे? अभी तो देखिए ये चुनाव आयोग का एप्लीकेशन है और मेरा ईपीआईसी नंबर हमने इसमें डाला है. ईपीआईसी नंबर अगर आप चाहें तो हम बता भी दें. आर ए बी 2916 इसमें कैप्चा आता है. हाँ अच्छा आ रहा है. अब हम डालते हैं कि WNRN. अच्छा उसमें दूसरा चल रहा है. डालिए. आप देखिए, डालो. What does it mean? हाँ चुनाव लड़ने के लिए आपको बूथ वोटर बनना चाहिए, बिहार का वोटर होना चाहिए, तब जाकर के आप चुनाव लड़िएगा. नहीं मेरा तो यहाँ है, दीघा के वोटर है, दीघा विधानसभा वेटनरी में. अब जब चेक करना, जब मेरा नहीं है तो यही ताजुब लगेगी ना. చూశారు కదా, ఇదే పరిస్థితి. ఆంధ్రప్రదేశ్కి వచ్చినా కూడా సిట్టు కొంత ఓట్లు తీసేస్తే బీజేపీ సంబంధించిన ఓట్లు వచ్చేస్తాయి. బీహార్ లో కూడా 2 కోటి ఓట్లు తీసేసారు. అందుట్లో లాలూ ప్రసాద్ యాదవ్ కొడుకు, తేజస్వి యాదవ్ కొడుకు ఓటే తీసేశారంటూ లైవ్ పెట్టి మరి ఓటర్ ఐడి నెంబర్ పెట్టి మరి పరువు తీశాడు ఎలక్షన్ కమిషన్. అంటే ఎలక్షన్ కమిషన్ ఎంత దరిద్రంగా పనిచేస్తుందో ఒకసారి మీరు ఆలోచించవలసిన అవసరం ఎంత. రాహుల్ గాంధీ ఫైట్ చేసిన జగన్మోహన్ రెడ్డి ఫైట్ ఇంకా స్టార్ట్ కావాలా? నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్ లో కూడా ఎలక్షన్ కమిషన్ పైన తీవ్ర స్థాయిలో వ్యతిరేకత అయితే ఉంది. నిజంగా జగన్మోహన్ రెడ్డి కనుక ఎలక్షన్ కమిషన్ కి ఎదురు ఫైట్ చేస్తే దేశం మొత్తం ఒక తాటి మీదకి వచ్చి ఎలక్షన్ కమిషన్ గుండెల్లో రైళ్లు పరిగెట్టకపోతే నా పేరు మురళి కూడా కాదు, మార్చేసుకుంటా. నాకు తెలిసి 1 year లోపు జగన్మోహన్ రెడ్డి ఈ ఫైట్ స్టార్ట్ చేస్తాడు. అది కూడా పూర్తి ఆధారాలు సేకరించి మరీ ఎలక్షన్ కమిషన్ బీజేపీ చంద్రబాబు నాయుడు గారు నెట్టేట్లా ముంచేయకపోతే నేను అడగను. మామూలుగా జగన్మోహన్ రెడ్డి అందరూ అనుకున్నట్లు ఏదో ఆ వేమరపాటుగా ఉండి ఓవర్ కాన్ఫిడెన్స్ దెబ్బతిన్నారు, కానీ వాస్తవాలు తెలుసుకున్న రోజు ఆయన గర్జించే ఆ సౌండ్ కి, ఆయన ద్వారా వచ్చే ఆ సౌండ్ కి ప్రతిపక్షాల దగ్గర నుంచి సెంట్రల్ గవర్నమెంట్ మొత్తం వణకబోతుందేమో అని నాకైతే అనిపిస్తుంది. చూద్దాం ఏం జరుగుతుందో రాబోయే రోజుల్లో. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ ఎలక్షన్ కమిషన్ పైన జరిగిన అన్యాయం పైన ప్రశ్నించి పోరాడే వ్యక్తిగా మిగిలిపోతాడా, లేదంటే చేతకాని వ్యక్తిగా చరిత్రహీనుడిగా మిగులుతాడా అనేది చూడవలసిన అవసరం ఎంతైనా ఉంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.